హాయ్ అండి, వెల్కమ్ టు జిఎల్ క్రియేషన్. మీకు వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేస్తానని చూపిస్తాను చూడండి. ఎంబ్రాయిడింగ్ అనేది వదిన చేశారు. అయితే ఆవిడ వర్క్ అది ఎంబ్రాయిడింగ్ నీట్గా చేస్తారు. ఆవిడకే ఇస్తాను బ్లౌజులన్నీ కూడా. అయితే మీరు ఇన్స్టాలో జిఎన్ఎం ఎంబ్రాయిడరీ పేజ్ నుంచి మీరు అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, చూడండి నేను నెక్ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నాను కదా. మీకు బ్లౌజ్ ఓన్లీ నెక్స్ ఏ విధంగా తిప్పాలనేది మాత్రమే, స్టిచ్చింగ్ చేయాలన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే కటింగు యథావిధిగా మనకి ఆది బ్లౌజులు ఏవి ఉంటాయో, లేదు కొలతలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనమైతే కటింగ్ చేసుకోవాలి. మీకు నెక్స్ కోసమే ఈ వీడియో చేశాను. అలాగే నెక్స్ ఏమైనా డీప్ వచ్చినా చేసినా మీరు ఎలా దాన్ని సరి చేసుకోవాలనేది కూడా ఈ వీడియో మీకు చెప్తాను. ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, నెక్ ఇక్కడ చూసారు కదా డీప్ వచ్చింది. ఇది కస్టమర్ అభిప్రాయంతో ఏ విధంగా నేను మళ్ళీ దీన్ని క్లారిఫై చేశాను అనేది చూడండి. చివరి వరకు కూడా ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఆవిడ బ్లౌజులు కూడా కొంచెం డీప్గానే వేసుకుంటారని నేను ఈ నెక్ అయితే సరే పర్వాలేదు అని అయితే చెప్పాను. అందుకనే ఈ వర్క్ అయితే నేను ఇచ్చాను, చేయించమన్నాను. ఓకే, ఈ వర్క్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వస్తుందని అయితే అనుకోలేదు. సైడ్లో అయితే కొంచెం బార్ వచ్చింది. ఓకే, అయితే నేను ఒక విధంగా స్టిచ్చింగ్ చేద్దామనేసి అనుకున్నాను. తీరా వచ్చేసరికి ఇంకో విధంగా అయితే స్టిచ్చింగ్ అయింది ఈ బ్లౌజ్కి. ఫైనల్గా ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ అయింది, దీని లుక్ ఎలా ఉన్నది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా అయితే నెక్ వచ్చింది కదా. ఈ నెక్స్ అంతా కూడా మనం ఎప్పుడు కూడా నెక్ పీస్ కట్ చేసిన తర్వాత కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే, కట్స్ ఇచ్చాం కదా. ఇంకా బ్యాక్ వచ్చేసరికి నేను క్లోజ్డ్ నెక్ పెడదాం అనుకున్నానండి, షో బటన్ పెట్టేద్దాం అనుకున్నాను. తీరా వచ్చేసరికి ఆవిడ డోరీస్ అయితే పెట్టమన్నారు. అందుకని నేను డోరీస్కి మళ్ళీ కటింగ్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఈ విధంగా అయితే డోరీస్ కట్స్ ఇచ్చేసాను కదా. బ్లౌజు అయితే మనం తిరిగేసి మెయిన్ క్లాత్ వైపున స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. చూడండి, మెయిన్ క్లాత్ వైపు అయితే స్టిచ్చింగ్ ఇస్తున్నాం కదా. ఓకే, మెయిన్ క్లాత్ వైపు స్టిచ్చింగ్ ఇవ్వండి. అదేవిధంగా ఏదైనా బ్లౌజులు మనకి కొంచెం నెక్ బారుగా వచ్చినా, లేదు ఏదైనా మిస్టేక్ అయినా కూడా దాన్ని మనం ఏ విధంగా సరిచేయాలనేది చూసుకోండి. ఇదైతే ముఖ్యంగా టైలర్కి ఉండవలసినటువంటి మెయిన్ ట్రిక్స్. చూడండి, ఈ విధంగా అయితే బ్లౌజ్ మనకు వచ్చింది కదా. నెక్ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. సైడ్ వచ్చాయి కదా సైడ్ కట్ వచ్చేసరికి మనకు చూడండి చాలా డీప్గా కనిపిస్తుంది కదా. చూస్తే ఏం అనిపించలేదు, కానీ మీకు బ్లౌజ్ వేసుకునేటప్పుడు తెలుస్తుంది మీకే ఎంత డీప్ వచ్చింది అనేది. నెక్ అయితే డిజైన్ అంతా కూడా బాగానే ఉంది. షో బటన్ పెడదామనుకొని నేనైతే కటింగ్ ఇచ్చాను కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నేను ఫైనల్గా డోరీస్ అయితే పెడుతున్నాను చూడండి. బటన్ బాగుందా, అలాగే డోరీస్ బాగున్నాయి అనేది కామెంట్ చేయండి. ఓకే, నెక్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపించాను మీకు. మిగతా అంతా కూడా మనకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని మీకు వీడియోస్ పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఇది చూడండి. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డోరీస్ అయితే పెట్టాను నేను. డోరీస్ పెట్టి ఇగోండి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను. అలాగే బ్లౌజ్ వచ్చేసరికి బార్ వచ్చిందని చెప్పాను కదా. నెక్ వచ్చేసరికి ఆ నెక్ని ఏ విధంగా సరి చేశాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి.
పీస్ అయితే ఈ విధంగా బ్లౌజ్లోని పీసే నేనైతే వేశాను. స్టిచ్చింగ్ చేశాక ఆవిడ వేసుకొని చూసేసరికి కస్టమర్ అయినసరికి కొంచెం బాగా వచ్చేసింది అంటే ఈ విధంగా అయితే నేను ఆల్ట్రేషన్ చేసి ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, చూడండి ఫైనల్గా అయితే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఓకే, చూడండి పీస్ అయితే ఇలా వేసాను కదా. ఓకే, ఏదైనా మిస్టేక్ అయినా కూడా దాన్ని మనం క్లారిటీ చేసేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.